హలో ఎవ్రీవన్. పల్నాడు జిల్లాకు సంబంధించి మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు నిల్చున్నారు, ఎవరు గెలిచారు, ఎంత మెజార్టీతో గెలిచారు అనేది డీటెయిల్గా కాన్స్టిట్యున్సీ వైజ్ చూద్దాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ప్రత్తిపాటి పుల్లారావు గారు, వైఎస్ఆర్సీపీ తరపున కావటి మనోహర్ నాయుడు గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో ప్రత్తిపాటి పుల్లారావు గారికి 1,11,062 ఓట్లు వచ్చాయి. కావటి మనోహర్ నాయుడు గారికి 77,800 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ప్రత్తిపాటి పుల్లారావు గారు 33,262 ఓట్ల మెజారిటీతో టీడీపీ తరపున చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ రిజల్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా గురజాల కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎరపతినేని శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్సీపీ తరపున కాసు మహేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో ఎరపతినేని శ్రీనివాసరావు గారికి 128,201 ఓట్లు వచ్చాయి. కాసు మహేశ్వర్ రెడ్డి గారికి 98,715 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎరపతినేని శ్రీనివాసరావు గారు 29,486 ఓట్ల మెజారిటీతో టీడీపీ నుంచి గురజాల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ రిజల్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా మాచర్ల కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ తరపున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి 122,413 ఓట్లు వచ్చాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి 89,095 ఓట్లు వచ్చాయి. ఇక్కడ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు 33,318 ఓట్ల మెజార్టీతో టీడీపీ నుంచి మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ రిజల్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నరసరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున చదలవాడ అరవింద్ బాబు గారు, వైఎస్ఆర్సీపీ తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో చదలవాడ అరవింద్ బాబు గారికి 103,167 ఓట్లు వచ్చాయి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి 83,462 ఓట్లు వచ్చాయి. ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు గారు 19,705 ఓట్ల మెజారిటీతో నరసరావుపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రిజల్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున భాష్యం ప్రవీణ్ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి నంబూరు శంకర్రావు గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో భాష్యం ప్రవీణ్ గారికి 112,957 ఓట్లు వచ్చాయి. నంబూరు శంకర్రావు గారికి 91,868 ఓట్లు వచ్చాయి. ఇక్కడ భాష్యం ప్రవీణ్ గారు 21,089 ఓట్ల మెజార్టీతో టీడీపీ నుంచి పెద్దకూరపాడు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రిజల్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ గారు, వైఎస్ఆర్సీపీ తరపున అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిలో కన్నా లక్ష్మీనారాయణ గారికి 1,10,965 ఓట్లు వచ్చాయి. అంబటి రాంబాబు గారికి 90,129 ఓట్లు వచ్చాయి. టీడీపీ తరపున పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ గారు 27,836 ఓట్ల మెజారిటీతో సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఈ రిజల్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా వినుకొండ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున జీవి ఆంజనేయులు గారు, వైఎస్ఆర్సీపీ తరపున బొల్ల బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిలో జీవి ఆంజనేయులు గారికి 131,438 ఓట్లు వచ్చాయి. బొల్ల బ్రహ్మనాయుడు గారికి 101,171 ఓట్లు వచ్చాయి. వీరిలో జీవి ఆంజనేయులు గారు 30,267 ఓట్ల మెజారిటీతో టీడీపీ నుంచి వినుకొండ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రిజల్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.